సాధారణంగా ఆడవారైనా మగవారైనా ఒక కుటుంబం ఏర్పడినాక అందరికీ ఒకే ఒక కోరిక ఉంటుంది. అదే ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే కోరిక. మనలాగే కైలాసంలో పార్వతీదేవికి కూడా ఒక సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలని పరమేశ్వరుని అడగటంతో ఆ మహాదేవుడు రావణ బ్రహ్మను పురోహితుడిగా ఆహ్వానించాడు. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ కథని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ శివపార్వతుల అనుగ్రహానికి పాత్రలు కండి. ఇవిడే స్వయంగా పార్వతీదేవికి సొంత గృహం కావాలంటే ఏం చేయాలో చెప్పిన రహస్యం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే ఈ శివపార్వతుల కథను వింటారో వారి కోరికలు నెరవేరుతాయి, సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఏకాంతంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి నన్ను చూస్తూ ఈ విధంగా అడిగింది. స్వామి, మనం ఎన్నాళ్ళని ఇలా ఇల్లు లేకుండా ఉంటాము? మనకి సొంత గృహం ఉంటే బాగుంటుంది కదా, ఒక్కసారి ఆలోచించండి స్వామి. ముల్లోకాలని ఏలే మీరు తలుచుకుంటే క్షణాల్లో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో గృహంను తయారు చేయించగలరు. నా కోరికను తీర్చండి స్వామి అని ప్రాధేయపడుతుంది. దానికి నేను, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి మనం ఇలాగే గృహం లేకుండా ఈ మంచు కొండలలో నివసిస్తూ ఉన్నాం కదా పార్వతి. ఈ మంచు కొండలు, ప్రకృతి వాతావరణంలో మనం ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపాము. మరి ఉన్నట్లుండి ఇదేమి కోరిక దేవి అని ప్రశ్నించగా దానికి పార్వతీదేవి, నాదా, మన పిల్లలు పెద్దవారు అవుతున్నారు, వారి వివాహానికి సంబంధాలు వస్తున్నాయి కదా, వాళ్ళకి సంబంధానికి వచ్చిన ఆడపిల్లవాళ్ళు పిల్లవాడికి ఏ ఆస్తి లేదా అని అడుగుతారు కదా, అందుకే మన లోకంలోనే మంచి గృహం నిర్మించుకుందాము, అప్పుడు మంచి మంచి సంబంధాలు వస్తాయి స్వామి అని చెప్తుంది. ఇక పార్వతీదేవిని బాధ పెట్టడం ఇష్టం లేక నేను విశ్వకర్మను పిలిపించి మంచి గృహాన్ని నిర్మించమని ఆదేశించాను. అసలే ముక్కోపినని కోపం వస్తే ఎక్కడ మూడో కన్ను తెరిచి భస్మం చేస్తానోనని అనుకున్నాడో ఏమో. చాలా జాగ్రత్తగా అంతకుముందు ఎప్పుడు ఎక్కడా నిర్మించని విధంగా ఎంతో అందమైన గృహాన్ని నిర్మించి ఇచ్చాడు ఆ విశ్వకర్మ. ఇక నేను పార్వతి బంధువులందరినీ పిలిచి గృహప్రవేశం చేస్తే బాగుంటుంది అని నిర్ణయించుకొని ముక్కోటి దేవతలను మా నూతన గృహ ప్రవేశానికి ఆహ్వానించాలని అనుకున్నాము. ఇంతలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. స్వామి, గృహప్రవేశానికి హోమం యాగం చేయవలసి ఉంటుంది కదా, మరి పురోహితుడిని ఆహ్వానించాలి కదా, మీకు తెలిసిన పురోహితుడిని పిలిపించండి స్వామి, యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి అని చెప్పడంతో వెంటనే నేను, ఎవరో ఎందుకు దేవి, మన రావణ బ్రహ్మ ఉన్నాడు కదా, నీకు సుపరిచితమే కదా అని చెప్పేసరికి పార్వతీదేవి, ఎందుకు నాదా మీకు రావణుడు అంటే అంత మమకారం, అతను రాక్షస కులంలో పుట్టినవాడు కదా అని ప్రశ్నించగా దానికి బదులుగా నేను ఏ విధంగా రావణాసురుడు నా ప్రియభక్తుడు అయినాడో చెప్పసాగాను. నా కోసం రావణుడు ఎంతో కఠినమైన తపస్సు చేశాడు. ఎంతకాలం గడిచినా నేను దర్శనం ఇవ్వలేదని తన 9 తలలను నాకు సమర్పించి తన 10వ తలను కూడా అర్పించి తన ప్రాణాలను తీసుకోబోతుంటే తన ప్రాణాలను లెక్క చేయకుండా నాపై చూపిన నిశ్చల భక్తి కోసం నేను అతని యందు ప్రత్యక్షమయ్యాను. రావణ, ఏమి వరం కావాలో కోరుకో నాయనా అని అడిగితే రావణాసురుడు, కనిపించావా మహాదేవా అని తన్మయత్వం చెందాడు. నన్ను చూసినప్పుడు అతను పడ్డ ఆనందం ఏమని వర్ణించను దేవి. ఎల్లప్పుడూ నా మీద భక్తి నిశ్చలంగా ఉండేలా చూడమని నన్ను పదే పదే అర్థించాడు. ఆసేపు రావణుడు నా పాదాల యందు తలపెట్టి నన్ను ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. నా భక్తులు ఆనందపడితే అందరికన్నా ఆనందపడేది నేనే కదా. రావణుడు నన్ను తనకు తోచిన విధంగా సంగీత స్వరాలు నాపై పాడాడు. 10 తలలతో ప్రతి తలలో ఉన్న తన నోటితో వివిధ రకాలుగా నన్ను జయధ్వని చేయసాగాడు. తనకి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ఉండటం చేత నాపై భక్తితో ఆర్తిగా పాడటం వలన నాకు ఆ పాట ఎంతో మధురంగా ఉంది. నేను ఎంతో పరవశించిపోయాను. నా భక్తుడైన రావణుడు పురోహితుడు కూడా ఎవరు ఎక్కడ శివ పూజ చేసినా రావణుడిని పౌరహిత్యానికి రమ్మనేవారు. రావణుడు కూడా వారి గృహాలకు వెళ్ళి నా పూజ ఎంతో అందంగా ఆనందంగా చేసేవాడు. రావణ బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు, సర్వశాస్త్రాలు అధ్యయనం చేశాడు. అందుకని రావణ బ్రహ్మని పౌరహిత్యానికి
గృహప్రవేశానికి ఆహ్వానిద్దామా దేవి అని నచ్చజెప్పి పార్వతీదేవిని ఒప్పించి రావణ బ్రహ్మకి కబురు పంపాను. రావణుడు నా పరమ భక్తుడు కనుక నేనే తనని ఆహ్వానించానన్న ఆనందంతో వెంటనే అంగీకరించాడు. ఇక అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. గృహప్రవేశం చేసే రోజు రానే వచ్చింది. అందరు దేవతలు ఒక్కొక్కరిగా కైలాసానికి వేంచేస్తున్నారు. రావణ బ్రహ్మ కూడా కైలాసానికి వేంచేశాడు. వచ్చి రాగానే విశ్వకర్మ కట్టిన ఆ ఇంటిని చూడగానే రావణ బ్రహ్మకు ఆశ్చర్యం వేసింది. ఇంతటి అందమైన గృహం నేను ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి గృహం నాకు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. నాకు ఆ విషయం అర్థమై తదాస్తు అని ఆశీర్వదించాను. గృహప్రవేశానికి అందరూ వచ్చారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చారు. విశ్వకర్మ చాలా గొప్పగా గృహం కట్టాడని చెప్పుకున్నారు. అలాగే రావణ బ్రహ్మ బాగా పూజ జరిపించాడు. ఇంత గొప్పగా మంత్రాలు చదివిన వారిని ఎవరినీ కూడా చూడలేదు అని పొగిడారు. రావణ బ్రహ్మ తంతు అంతా బాగా చేశాడని, చాలా బాగా జరిగిందని అందరూ పొగడటంతో పార్వతీదేవి ఎంతో సంతోషించి, నాయనా రావణ, నీకు ఏం కావాలో కోరుకో అని రావణుని అడిగింది. అప్పుడు పార్వతి వైపు నేను చూస్తూ, పార్వతి, ఏం కావాలో కోరుకో అని అడగటం మంచిది కాదేమో, ఒక్కసారి ఆలోచించు దేవి అని చెప్పాను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత బాగా శాస్త్రోక్తంగా పూజలు జరిపించిన ఈ రావణ బ్రహ్మకు నా ఈ ఆనంద సమయంలో ఏమి కోరినా ఇచ్చేస్తాను అని చెప్పి రావణుని వైపు చూస్తూ, రావణ, ఏమీ ఆలోచిస్తున్నావు? ఏమి కావాలో కోరుకో నాయనా, తప్పకుండా నీ కోరిక తీరుస్తాను అని చెప్తుంది. అప్పుడు రావణ బ్రహ్మ, అమ్మా, నేను కైలాసం వచ్చిన దగ్గర నుంచి నా మనస్సులో ఒక్కటే కోరిక మెదులుతుంది తల్లి. నేను కోరిన పిమ్మట మీరు కోపంతో నన్ను శపించకూడదు, కోపడకూడదు. అలా అయితేనే నేను కోరుకుంటాను అని చెప్పగా దానికి పార్వతీదేవి, లేదు రావణ, ఆడిన మాట తప్పను. అలాగే నువ్వు ఏది కోరితే అదే నెరవేరుస్తాను. నేను తీర్చలేని పక్షంలో శివుని ఒప్పించైనా నీ కోరిక తీరుస్తాను. సందేహించకు, నీ మీద కోపగించుకోను, చెప్పుము అని చెప్పడంతో ఇక రావణుడు పార్వతి మాట ఇచ్చిందన్న నిర్భయంతో, అమ్మా పార్వతీదేవి, నేను లంకా నగరంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలను కట్టించాను తల్లి. అంతేగాక నేను ఎన్నో భవనాలను దర్శించాను. కానీ విశ్వకర్మ మీకోసం కట్టించిన ఈ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. నాకు ఎంతగానో నచ్చింది తల్లి. కాబట్టి ఈ గృహాన్ని నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నానని తన మనసులో దాచుకున్న కోరికను వెల్లడించడంతో పార్వతీదేవి విస్మయంతో పరమేశ్వరుని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. దానికి పరమేశ్వరుడు, చూడు పార్వతి, నేను ముందుగానే హెచ్చరించినా నీవు పట్టించుకోకుండా వరాన్ని కోరుకోమన్నావు. అయినా పార్వతి, మనం కేవలం ఈ ఒక్క గృహానికే పరిమితం అయిపోతే లోకంలో ఉండే జనులందరూ నిరాశ నిస్పృహులకు గురి అవుతారు. ఎందుకంటే మనం లోకోత్తర కళ్యాణం కోసం ఆది దంపతులుగా ఉన్నాము. దిగులు పడకు పార్వతి, ఇక నుంచి లోక కళ్యాణార్థం ప్రతి ఇంటి గృహప్రవేశంలో మన పూజ జరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ మనం ఉండాలి. మనం సృష్టించిన లోకంలో ప్రతి గృహంలోనూ కూడా మొదట మనల్ని కొలవాలి. ఇకపై ప్రతి గృహము మన ఇల్లే అవుతుంది. అప్పుడు ప్రతి ఇల్లు మనదే అవుతుంది. ప్రతి ఇంట్లోనూ మనము నివసిస్తాము అని శివుడు పార్వతీదేవికి నచ్చ చెప్తాడు. ఓహో, ఇదంతా సర్వేశ్వరుని లీల అనుకునే పార్వతీదేవి, సరే స్వామి అని చెప్పి రావణ బ్రహ్మకు అద్భుతమైన ఆ గృహాన్ని ఇచ్చివేస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పార్వతీ పరమేశ్వర్లను కొలవకుండా, పూజించకుండా శంకుస్థాపన కార్యక్రమం, గృహప్రవేశం ఇటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయకూడదు. గృహం కట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించవలసి ఉంటుంది. అందుకే భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో శంకుస్థాపన పూజ చేసేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ఉంచి ఆ తర్వాతే శంకుస్థాపనాది కార్యక్రమాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది. దైవ చింతలతో చక్కని గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ కూడా పార్వతీ పరమేశ్వరులు ఉంటారు.
శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది దీనిలో ఉన్న అసలు సూత్రం కాబట్టి ఇల్లు కావాలి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వర్లను వేడుకుంటే తప్పకుండా వారికి గృహం అనేది సమకూరుతుంది. ఇంత అందమైన ఇల్లు కోరుకునే ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ చేయటం మర్చిపోకండి.